అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారు. 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. పోలింగ్ కేంద్రంలో పోలీసులు ఎన్నికల సిబ్బందిపై అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను దుర్భాషలాడినందుకు ఎంపీ అరవింద్పై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. పోలీసులు పోలింగ్ అధికారులపై బూతులతో రెచ్చిపోయారు ఎంపీ అరవింద్. అన్ని బుర్కాలు తీసి ఓటేపియాలి. చెక్ చెక్ అండ్ ఓట్. పక్క బూత్ లో సార్ 26 ఇయర్స్ 53 ఇయర్స్ ఓటేసి వెళ్ళిపోయింది అక్కడ. మొత్తం చెక్ చేయండి. ఎవరు ఏజెంట్ ఎవరు బుర్కా తీపి చెక్ చేపి చూపేయండి. చెక్ కరికే ఓడదాలనా క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది? డ్యూటీ మీరు చక్కగా చేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపిరు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి. ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది. అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లా ఉండదు. రెడ్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించినటువంటి నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విజువల్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ధర్మపురి అరవింద్ అగ్రెసివ్గా పోలీసులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్, కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అభ్యర్థుల్ని దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారనేటువంటి అర్థం వచ్చే విధంగా ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారనేటువంటి ఒక కోణంలో కూడా దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్, కొన్ని పదజాలం ఆయన వాడినటువంటి తీరు, అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దాన్ని? మురళి, నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హల్చల్ చేశారు. ఏదైతే తన సొంత పార్లమెంట్ సెగ్మెంట్ లో 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రంలో పోలీసులు ఎన్నికల సిబ్బందిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో, అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ లో అటు పోలీసులు ఇటు అధికారులు బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడంతో నేరుగా పోలింగ్ స్టేషన్ చేరుకున్నారు. పోలింగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఆయన అక్కడున్న పోలింగ్ సిబ్బంది పైన అసభ్యకరంగా కూడా మాట్లాడారు. ఎవరు పోలీసు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం చెప్పి ఆయన పైన స్థానికంగా కేసు నమోదైనట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? పోలీసులు దాదాపుగా అన్ని డివిజన్లలో అభ్యర్థుల్ని బయటికి పంపిస్తున్నారనేటువంటి కంప్లైంట్లు అందబట్టే నేను ఇక్కడికి వచ్చారని ధర్మపురి అరవింద్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఎక్కడ మేము ఆ విధంగా చేయలేదు, ఇతర పోలీసులు చేసి ఉన్నారని కూడా ధర్మపురి అరవింద్ చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయా అంటే దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కొన్ని చోట్ల దౌర్జన్యం చేసిందంటూ అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఏదైతే ఎన్నికల కమిషన్ ఇటు స్థానిక అధికారులు ఇద్దరు కుమ్మక్కయ్యారు. ఏకంగా అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఏదైతే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏదైతే దక్షిణ తెలంగాణ ఏదైతే నిజామాబాద్ తో పాటు నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా ఏకంగా బీఆర్ఎస్ ఇటు బీజేపీకి సంబంధించిన ఏజెంట్లను అడ్డుకున్నారు. నేరుగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న సిఐలు ఎస్ఐలు పోలింగ్ కేంద్రంలోకి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన ఏజెంట్లు రానికుండా అడ్డుకోవడం కూడా మనం చూడడం జరిగింది. అయితే నిజామాబాద్ లో బీజేపీకి సంబంధించిన
పోలింగ్ ఏజెంట్లను కానీ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు వారు ఏదైతే పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారనే నేపథ్యంలోనే ఇటు పోలీసులు అటు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు నేరుగా అరవింద్ ఫిర్యాదు చేశారా. నేరుగా అరవింద్ ఏదైతే తన పార్లమెంట్ సెగ్మెంట్లోని 34వ డివిజన్ హరిజన్ మార్వాడి పోలింగ్ కేంద్రం చేస్తున్నారో అక్కడ అధికారులకు కూడా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ కూడా మనం చూసాము. ఏదైతే పోలింగ్ సిబ్బంది పోలీసులు ఇద్దరిని దూషించడంతోనే ఆయన పైన కేసు నమోదు చేసేట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు ఒళ్ళు బలిసిందా యూజ్లెస్ వేలో కళ్ళకు నెక్కాయా పోలీసులకు అంటూ ఎవరా పోలీసులు అంటూ ఏది అరవింద్ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా అటు రికార్డ్ అయ్యే వాటిపైనే స్థానికంగా ఉన్న పోలీసులపై పోలీసులు ఇటు పోలింగ్ అధికారులు ఎవరైతే దుర్భాషలాడారో వారు స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సమాచారం. అయితే ప్రస్తుతానికి మనకు కేసు నమోదు సమాచారం వినిపిస్తుంది కానీ అందుకు తగిన ఎఫ్ఐఆర్ కూడా బయటికి రాలేదు. అయితే కేసు ఏదైతే ఎన్నికల నియమాలకి విరుద్ధంగా వ్యవహరించిన ఎంపీ అరవింద్పై కేసు నమోదు ప్రస్తుతం మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించినటువంటి నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో పోలీసులు ఎన్నికల సిబ్బందిపై అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విజువల్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలీసులను దుర్భాషలాడినందుకు ఎంపీ అరవింద్పై కేసు నమోదు చేసినట్లుగా నేపథ్యంలో సమాచారం. పోలీసులు పోలింగ్ అధికారులపై బూతులతో రెచ్చిపోయారు ఎంపీ అరవింద్. ఎవడాడు మరి పోలీసు బయట పంపింది ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసులు? డ్యూటీ మీరు చక్కగా చేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే